హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. చంద్రబాబు లోకేష్ ను కలిసి వారితో పాటు అల్పాహారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. ఇటీవల శస్త్రచికిత్స చేసుకున్న పవన్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ప్రియాంక, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్న మోదీ పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ తర్వాత ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి సంబంధించిన కాన్వాయ్ కూడా కొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకొని ఉంది. మొత్తం అయితే ప్రధానంగా దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ భేటీ జరగనుంది. ప్రధానంగా కూడా పలు రాజకీయ అంశాల గురించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నరేంద్ర మోదీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత మాత్రం తెలంగాణ పర్యటన మాత్రం కాస్త ఆసక్తి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ తరఫున కూడా శంకరావం పూడ్చేందుకైతే బీజేపీ పార్టీ పునుకులని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 9,377 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత కూడా అయితే ఇటీవల శస్త్రచికిత్స చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ను పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి అయితే రానున్నారు. ఇంటికి వచ్చి కూడా దాదాపు అరగంట పాటు కూడా ఇక్కడ చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా వారిద్దరి మధ్య చర్చ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చే 2.5 ఏళ్లలో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు వచ్చే అతి కొద్ది 3 కార్పొరేషన్లకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సెమీఫైనల్గా భావిస్తుంది. బీజేపీ వచ్చే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే శంకారావం పూరిస్తూ 3 కార్పొరేషన్లకు సంబంధించి బీజేపీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతోనే మోదీ సభ ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబుతో భేటీ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేంద్ర కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో టీడీపీ పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అయితే అదేవిధంగా జనసేన పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వీరి భేటీకి మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ భేటీలో మాత్రం ప్రధానంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్లకు సంబంధించి వారి ఓట్లన్నీ కూడా బీజేపీ వైపుకు మళ్ళీ విధంగా ఇక్కడ కూడా పొత్తు ఉంటుందా లేదా అనే విషయాలు కూడా చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి భేటీకి మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు అర్ధగంట పాటు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా దాదాపు 50 సంవత్సరాలు మొదటిసారి అధికారంలో చేపట్టిన తర్వాత బీజేపీ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున జోష్ అయితే కనిపిస్తుంది. ఆ జోష్ను కంటిన్యూ చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఖచ్చితంగా అధికారం చేజించుకునే విధంగా మాత్రం వారి పావులు కలుపునట్టయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ భేటీకి మాత్రం అత్యంత ప్రాధాన్యతను సంచరించుకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీరిద్దరు మాత్రం భేటీ జరగనుంది. ఈ భేటీలో కూడా అల్పాహారం కూడా సేవిస్తూ మాత్రం ఇద్దరు మాత్రం భేటీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం అయితే రిజర్వ్డ్ సమయంకి సంబంధించి ఉన్నటువంటి ఆ రిజర్వ్ టైంలో భాగంగానే వీరిద్దరి మధ్య భేటీ కొనసాగుతుంది. ఆ భేటీ తర్వాత కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మాత్రం నేరుగా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సభకైతే వెళ్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సమయంలో మాత్రం కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా అక్కడ మోదీ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ మాత్రం కేవలం అభివృద్ధి పైన మాత్రమే ఉంది. ఆ తర్వాత మాత్రం ఇప్పుడు ఏదైతే పరేడ్ గ్రౌండ్కి చేరుకున్న తర్వాత అక్కడ ఇచ్చే స్పీచ్ మాత్రం ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు సంబంధించి ఎటువంటి ఇక్కడ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి వ్యూహాలు రచించాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఇంకా వచ్చే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి ఇప్పటికీ నరేంద్ర మోదీ అక్కడ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే 3 రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అక్కడ అస్సాంలో కావచ్చు, ఇంకా పుదుచ్చేరి, ఇంకా బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అదే మనం క్లియర్గా కాన్వాయ్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కాన్వాయ్ కూడా చంద్రబాబు ఇంట్లోకి చేరుకుంటే క్లియర్గా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మనకు కాన్వాయ్ కనిపిస్తుంది, ఖచ్చితంగా చూసుకోవచ్చు. లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడే లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. క్లియర్గా ప్రధాని కాన్వాయ్ చూసుకోవచ్చు. క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భేటీ మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ భేటీలో మాత్రం ఈ పలు రాజకీయ అంశాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో బీజేపీ ఇంకా ఎలా బలపడాలనే అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో టీడీపీ బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పొత్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా పొత్తు కొనసాగిస్తుందా లేదా వాటి గురించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మాత్రం తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పావులు కలుపుతున్న నేపథ్యంలో మాత్రం ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే చెప్పవచ్చు. ముఖ్యంగా బెంగాల్
బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ అధికారం రావడంతో తెలంగాణలో కూడా జోష్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ జోష్కు సంబంధించి ఈ ఏదైతే బెంగాల్లో ఎన్నికల్లో విజయంలో వచ్చినటువంటి జోష్ ఆధారంగా ఇప్పుడు ఇక్కడ కూడా కొనసాగిస్తూ ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మాత్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంబంధించింది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. బెంగాల్లో గెలిచిన నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్గా తెలంగాణనే భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా అదే సభతో పాటు ఈ భేటీతో పాటు నెక్స్ట్ ఈ భేటీ తర్వాత పరేడ్ గ్రౌండ్లో మాట్లాడే సభకు సంబంధించి కూడా అత్యంత ప్రాధాన్యత సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మోదీ ఏం మాట్లాడబోతున్నారని కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ భేటీ మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్కు సంబంధించి 3 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు విజయమే లక్ష్యంగా అయితే గతంలో గత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ 48 సీట్లు గెలుచుకోవడం జరిగింది. టీఆర్ఎస్ తర్వాత ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీగా అయితే నిలిచిన నేపథ్యంలో కూడా మరోసారి ఆ జోస్ కొనసాగిస్తూ ఈసారి ప్రతిపక్షం కాకుండా నేరుగా జిహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లను చేజించుకునే విధంగా మాత్రం ఈ పావులు కలుపుతున్నట్టయితే తెలుస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పక్క ఏదైతే బెంగాల్ కొట్టిన తర్వాత మాత్రం ఈ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే పెట్టుకున్న నేపథ్యంలో ఏ విధంగా మొత్తం ఈ భేటీకి సంబంధించి మాత్రం ప్రాధాన్యత సంధించుకొని చెప్పవచ్చు. తెలంగాణలో అధికారంలో వచ్చేందుకు ఇంకా ఏ విధంగా పావులు కలపాలనే విధంగా కూడా ఈ భేటీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ భేటీ అయిపోయిన తర్వాత మాత్రం పరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. దాదాపు అర్ధగంట పాటు కూడా ఈ భేటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. భేటీ తర్వాత మాత్రం పరేడ్ గ్రౌండ్లోకి వెళ్తారు. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొనబోతున్నారు. అక్కడ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్న ఆసక్తి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎన్డీఏ కూటమిని బలపరిచే దిశగా కూడా ఈ భేటీని చూడొచ్చా? ప్రధానంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అక్కడ భేటీ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో అయితే తెలంగాణలో కూడా అదేవిధంగా కొనసాగించాలి అనే విధంగా కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పటికే 3 పార్టీలు ఏదైతే జనసేన, బీజేపీ, టీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పొత్తున్నాయి. కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పటి కూడా తెలంగాణ అయితే ఇప్పుడు వచ్చే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న తరుణంలో 3 కార్పొరేషన్లను ఏ విధంగా ఛేదించుకోవాలనే లక్ష్యంతో మాత్రమే భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని ఫైనల్గా భావిస్తారు. ఆ తర్వాత వచ్చే 2 ఏళ్లలో తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా అయితే పనిచేసే దిశలో మాత్రం ఎటువంటి పావులు కలుగుతున్న వీళ్ళ భేటీ మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పుకోవచ్చు. ఈ భేటీ మాత్రం కీలక అంశాల గురించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ భేటీ ముగిసిన తర్వాత పరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. అక్కడ మాట్లాడే బహిరంగ సభలో ఏ విధంగా మాట్లాడతారు, ఎలాంటి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్న విషయం సంబంధించి కూడా అత్యంత ఆసక్తి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అరుణ్? హలో, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అరుణ్, అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై కూడా ఏమైనా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్డీఏ పక్షస్వామిగా ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకుంటున్నారు. ఆ నిధులకు లక్ష్యంగానే ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అమరావతి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు తెలంగాణలోని వచ్చే 2 ఏళ్లలో ఏ విధంగా పార్టీ బలపడాలి, ఆ తర్వాత పొత్తులకు సంబంధించి కూడా కీలక భేటీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించి చూసుకునే కనుక పెద్ద ఎత్తున కూడా సెటిలర్స్ ఉన్న నేపథ్యంలో వారందరినీ ఓట్లు ఏ విధంగా తమ వైపు మళ్లించుకోవాలనే లక్ష్యంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా పావులో జరుపుతున్నట్లు సిచ్యువేషన్లో మాత్రం ఈ భేటీ అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే చెప్పుకోవచ్చు. దాదాపు అర్ధగంట పాటు కూడా ఈ భేటీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. భేటీ అనంతరం మాత్రం పరేడ్ గ్రౌండ్కు వెళ్తారు. అక్కడ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడుతున్నది కూడా ఆసక్తి కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ముఖ్యంగా ఇప్పటికే అభివృద్ధి పలు
దాదాపు 9,377 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత అక్కడ రాజకీయ వేదిక కాకుండా మొత్తం అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూడా ఏదైతే హెచ్ఐసిసి వేదికగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అక్కడ ముగిసిన తర్వాత సింధు ఆసుపత్రి ఓపెనింగ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి పవన్